ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, లోకేష్ బాబు సోషల్ మీడియా అన్న, సాక్షి పత్రికలో వార్తలన్నా వారికి సింహస్వప్నంలాగా కనిపిస్తూ ఉన్నది. సోషల్ మీడియాలో అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు వస్తాయి, కొన్ని నిజాలు వస్తాయి, కొన్ని కల్పితాలు వస్తాయి. కానీ ప్రజలు దాన్ని నిర్ణయించుకుంటారు. పత్రికల్లో కూడా కొన్ని కథనాలు వస్తాయి, కొన్ని నిజాలు వస్తాయి, కొన్ని కుక్కుడు స్టోరీస్ వస్తాయి. కానీ సోషల్ మీడియా గురించి ఇంతగా భయపడవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, లోకేష్ బాబు గారు చెప్పాలి. ఇవాళ రవికిరణ్ని నిన్న సాయంత్రమో నిన్న రాత్రి ఎప్పుడో తీసుకొచ్చారనేది, హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నారనేటువంటి విషయం తెలుస్తున్నది. కానీ ఇప్పటివరకు ధృవీకరించిన వారు ఎవరు లేరు. ఇంతకు ముందే గుంటూరు ఎస్పీని మేము అడగటం జరిగింది. అడిగితే మాత్రం దే ఆర్ ఆన్ ది వే అని అన్నారు. బహుశా అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, తీసుకొచ్చారు, కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు కూడా పోలీసులు ధృవీకరించుకోకుండా ఉండటం ఏమిటి? ఒక వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి బంధువులకి ఇది పలానా కేసు మీద మేము తీసుకువెళ్తున్నామని చెప్పాలి. చెప్పకోకుండా దొంగలు తీసుకొచ్చినట్టుగా తీసుకురావడం అనేది చట్ట వ్యతిరేకమైనటువంటి అంశం. ఇప్పుడే ఎస్పీ గారిని శాసనసభ ప్రాంగణంలో కనిపిస్తే వాడిని అడిగితే ఎస్ హీఈస్ అవర్ కస్టడీ, హీఈస్ ఆన్ ది వే, ఇంకా అరెస్ట్ చూపించలేదని చెప్పారు. ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదనేది ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ ప్రధానమైన అంశం ఏమిటంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు చాలా వస్తాయి, రావాలి కూడా. ప్రపంచంలో జరుగుతున్న విషయాలు కానీ, రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు కానీ సోషల్ మీడియాలో రావడం అనేది చాలా న్యాచురల్గా జరుగుతున్నటువంటి అంశం. ఇవాళ సోషల్ మీడియాలో లోకేష్ బాబు గారి గురించి ఏవో కార్టూన్లు వస్తే ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉందండి. లోకేష్ బాబు గారు ఎన్ని తప్పులు మాట్లాడారు, మొన్న మాట్లాడారు. ఏది అసలు ఈ రాష్ట్రంలో మంచినీళ్ళు దొరకకుండా చేస్తానని ఒక ముఖ్యమంత్రి గారి తనయుడు, మంత్రివర్గ సభ్యుడు, పంచాయతీరాజ్ మంత్రి మాట్లాడాడు. అంతేకాదు ఇంతకుముందు అనేక సందర్భాల్లో పచ్చిగా మాట్లాడినటువంటి సందర్భం. పొరపాటును మాట్లాడా లేకపోతే అనుకుని మాట్లాడా వేరే అంశం. ప్రజలకి ఆయన చెప్పింది ఏమిటి అనేది ప్రధానమైంది. ఇవాళ కుల పిచ్చి, మత పిచ్చి, డబ్బు పిచ్చి ఉన్న రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం అని ఆయనే చెప్పాడు. మేమన్నా చెప్పించామా? ఆయనకి ఏమన్నా మొత్తం ఇంజక్షన్లు చెప్పించామా? ఆయనంతటా ఆయన తడబడిపోయి చెబుతున్నటువంటి అంశాలు. ఆయన ఉత్తర కుమారుడు అనేది అందరికీ తెలుస్తున్నటువంటి అంశం. నిజానికి ఆయనకి ఏ అర్హత లేకపోయినా చంద్రబాబు నాయుడు గారి ముద్దుడు కొడుకు అవటం వల్ల మాత్రమే ఆయన మంత్రివర్గంలోకి తీసుకున్నారనేది అందరూ చెబుతున్నారు. మరి మంత్రివర్గంలో తీసుకున్నటువంటి సందర్భం కూడా ఏదైనా ఒక శాసనసభ నుంచి గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయంటే అవి కూడా లేవు. ఏదో ఇండైరెక్ట్గా వచ్చి ఆయన ఇవాళ మరి క్యాబినెట్లోకి రావడం. దీని మీద అనేక రకాల సెటైర్లు ఉంటాయి. ఇప్పుడు మనం పత్రికల్లో చూస్తున్నామండి, వ్యంగ్య కార్టూన్లు అనేకం వస్తాయి, దాని మీద కేసులు పెట్టేస్తారా? ఇది మనిషి యొక్క స్వాతంత్రాన్ని భంగనం చేసేటటువంటి కార్యక్రమంలో ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది. రవి కిరణ్ యొక్క అరెస్టుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది. దీని మీద అవసరమైతే న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నది. సోషల్ మీడియా గొంతు, పత్రికల గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేయడం చాలా దారుణమైనటువంటి అంశం. ఇప్పటికే కూడా రాష్ట్రంలో జరుగుతున్న అంశాలు ఏమిటంటే నాకు తెలిసినంతవరకు ఆల్మోస్ట్ అంత మీడియాని చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేస్తున్నారు. ఎక్సెప్ట్ సాక్షి, కడమ పత్రికల్ని కొన్నేమో లోపరుచుకుంటున్నారు, వాళ్ళకేమో యాడ్స్ ఇచ్చేస్తున్నారు, కొన్నేమో బెదిరిస్తున్నారు. నాకు తెలిసినటువంటి ఒక ఛానల్లో ఒక సీనియర్ జర్నలిస్టుని తీసేయమని బెదిరించి ఆయన్ని బయటికి పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే మొత్తం టోటల్గా ఉన్న మీడియా మొత్తాన్ని కంట్రోల్ చేయాలనేటువంటి ఒక దుష్ట ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అందువల్లనే సోషల్ మీడియా వైపు ప్రజలు చూస్తున్నారు. వాస్తవాలు పత్రికల్లో పూర్తిగా రావడం లేదు, రాకోకుండా చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడుతున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో వాస్తవాలు వస్తున్నాయి. అయితే కొన్ని తప్పులు కూడా వస్తున్నాయి, కాదని అనడం వల్ల. కానీ వ్యంగ్యంగా వచ్చిన కార్టూన్ల మీద అరెస్ట్ చేసి లోపల పెట్టి సంకెళ్ళు వేస్తే కుదురుతుందా? సోషల్ మీడియాకి సంకెళ్ళు వేయటం చంద్రబాబు నాయుడు వల్ల కాదు, చంద్రబాబు నాయుడిని పుట్టించిన దేవుడి వల్ల కూడా కాదని మనం చేస్తున్నాం. ఎందుకంటే వాస్తవాలు మనం ప్రజల మంచికి చేరవేసేటటువంటి కార్యక్రమాలు జరగాలి. పత్రికలు అవి చేయాలి. పత్రికలు అవి చేయటంలో ఫెయిల్ అవుతున్నాయి. కాబట్టి సోషల్ మీడియా యాక్టివ్ అవుతుంది, సోషల్ మీడియాని చూస్తున్నారు. కాబట్టి రవికిరణ్ ఇవాళ అరెస్ట్ చేయటం, ఒక అడ్మిన్ని, పవర్ పంచ్ అనే దానికి ఒక అడ్మిన్గా ఉన్నటువంటి రవికిరణ్ని అరెస్ట్ చేసి మన లోకేష్ బాబు గారి మీద వచ్చేటటువంటి కార్టూన్లు ఆపాలని అనుకుంటే లోకేష్ బాబు మాట్లాడటం ఆపమన్న ముందు తప్పులు మాట్లాడటం ఆపితే సక్రమంగా అన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికోసం ఎంత దూరమైనా వెళ్తాం, న్యాయ పోరాటం చేస్తాం.